ఇప్పుడు మిత్రులు అందరూ మాట్లాడేది జాగ్రత్తగా విన్నా, జాగ్రత్తగా నోట్ చేసుకున్నా, అదే విధంగా మీరు మాట్లాడింది కూడా పూర్తిగా విన్నా. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఇతర రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడేటప్పుడు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధిలో వాస్తవంగా తెలంగాణ ఏర్పాటుకు ముందు, అదే విధంగా తెలంగాణ ఏర్పాటుకు తర్వాత బీహారీల కృషి ఎంత అన్నది వాస్తవంగా అందరికీ తెలుసు. సరే వాళ్ళను ఏదైతే అడ్డ మీద కూలీలుగా అదే విధంగా మీ డిఎన్ఏ ఏంది, మీ డిఎన్ఏ కంటే మా డిఎన్ఏ మంచిది అని అయితే రేవంత్ రెడ్డి మాట్లాడడం వాస్తవంగా ఇది నిస్సిగ్గుగా మాట్లాడిన అంశంగా మాట్లాడుకోవచ్చు. అయితే ప్రశాంత్ కిషోర్ బలము రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు కావచ్చు. ఎందుకంటే అప్పుడు ఆయన పనిచేసినప్పుడు కాంగ్రెస్ పనిచేసినప్పుడు ఆయన లేడు కాబట్టి, వేరే పార్టీ ఉన్నాడు కాబట్టి ఆయన బలం ఏందన్నది తెలియదు. కానీ రాహుల్ గాంధీకి తెలుసు ఆయన బలం ఏందన్నది. ఎందుకంటే దేశంలో లేకుండా పోతున్న పార్టీని కొంచెం కాపాడే ప్రయత్నం చేసిండు. ఆయన కూడా ఆయన వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు మూడు రంగుల పార్టీ, అదే విధంగా మూడు అక్షరాల పార్టీ దేశంలో మూడే ప్రాంతాలకు పరిమితమైంది. ఏదైతే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదే విధంగా తెలంగాణ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పరిస్థితే బాగలేదు, కాంగ్రెస్ పరిస్థితి. ఈ కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు